శ్రీ గురుభ్యో నమ. హిందూ బంధువులారా నమస్కారములు. ఈరోజు మనం సీతాదేవి మరియు ద్రౌపదీదేవి నడిచిన నడవడికలను గురించి తెలుసుకుందాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జగస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః శ్రీ సీతారామాభ్యా నమః. మొదలు సీతాదేవి గారి గురించి తెలుసుకుందాం. జనక మహారాజు యజ్ఞం చేయడానికి యజ్ఞభూమిని దున్నుచుండగా భూమి నుండి సీతాదేవి బాలికగా చీల్చుకొని వచ్చింది. దుమ్ముతో ఉండి ఉన్నది. అప్పుడు ఓ దివ్యవాణి, ఓ రాజా, ఈ బాలిక మనుష్య బాలిక కాదు, ఓ దివ్య శిశువు అని చెప్పగా సీతాదేవి, నేను జనక మహారాజు కుమరితను అయి ఉన్నాను. నా వివాహ సమయంలో నా తండ్రి శ్రీరాముల వారి చేతిలో నా చేతిని ఉంచి నిన్ను నీడవలే నా కుమార్తె అనుసరిస్తుంది అని చెప్పినారు. సీతాదేవిని కైకేయి అడవులకు వెళ్ళమని చెప్పలేదు. శ్రీరాముల వారు ఒకరే 14 సంవత్సరముల వనవాసం చేయుటకు బయలుదేరగా సీతాదేవి ససేమిరా ఒప్పుకోలేదు. నేను నీతోనే ఉంటా అంటుంది. అయోధ్యకాండలో సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి అనసూయాదేవి ఆశ్రమకు వస్తారు. అనసూయాదేవి అప్పటికి చాలా వృద్ధురాలు, గొప్ప తపస్విని, అసూయ లేనిది. 10 సంవత్సరములు కరువు వచ్చినప్పుడు తీవ్ర తపస్సు చేసిన అనసూయాదేవి తన తప ప్రభావంచే కందమూల ఫలములను సృష్టించి గంగా నదిని ప్రవహింపచేసి జనులకు ఆకలి దప్పులు తీర్చి కాపాడింది. అనసూయాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన పాతివ్రత్యం వహించే పసికూనలను చేసింది. దత్తాత్రేయునికి తల్లి అయినది. సీతాదేవి అనసూయాదేవి కలిసిన సందర్భం, అప్పుడు జరిగిన సంభాషణలు ఈ కాలంలో సర్వులకు తెలియాలి. పాతివ్రత్య ధర్మాలు, స్త్రీల ప్రవర్తన అనసూయాదేవి చక్కగా చెబుతుంది. రావణుడిని శూర్పణఖ రెచ్చగొట్టి సీతాపహరణంనకు కారణమవుతుంది. దొంగ వేషంలో ఉన్న సాధువైన రావణుడు తన నిజరూపం సీతాదేవికి చూపగానే వివసురాలై సీతాదేవి పడిపోతుంది. అట్టి వివసురాలైన సీతాదేవిని ఎత్తుకుని పుష్పక విమానంలో రావణుడు ఉంచుతాడు. అశోకవనంలో సీతాదేవిని రావణుడు ఉంచినప్పుడు హనుమంతుల వారు సీతాదేవిని వెతుకుతూ వచ్చినప్పుడు ఆ సందర్భంలో తెల్లవారుజామున సీతాదేవి వద్దకు రావణుడు వచ్చినప్పుడు సీతాదేవి రావణుడికి తన వీపు భాగం కనపడేటట్లు కూర్చుని ఉంటుంది. అప్పుడు రావణుడు సీతాదేవితో, నాకు నీ ముందు భాగాలు కనపడకుండా ఎందుకు ఇలా కూర్చున్నావు అని అడుగుతాడు. ఈ సంభాషణలో సీతాదేవి రామాజ్ఞ లేని పక్షంలో నిన్ను భస్మాన్ని చేయగలను అంటుంది. ఆ సందర్భంలో రావణుడు సీతాదేవిని చంపడానికి పిడికిల్ని ఎత్తి సీతాదేవి పైకి వస్తాడు. రావణుడి వెంట ఉన్న భార్య రావణుణ్ణి వాటేసుకుని, ఇష్టం లేని స్త్రీనితో ఏమి సుఖపడతావు అని రావణాసురుణ్ణి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు రావణుడు సీతాదేవితో, 2 నెలల్లో నాకు లొంగకపోతే
సీతాదేవిని చంపేయండి అని రాక్షస స్త్రీలతో చెబుతాడు. తర్వాత హనుమంతుల వారిని రాక్షసులు పట్టుకుని హనుమంతుల వారి బాలంకు నిప్పు పెట్టగా ఆ విషయం తెలుసుకున్న సీతాదేవి అగ్నిదేవుణ్ణి 4 శ్లోకములతో ప్రార్థిస్తుంది. ఓ అగ్నిదేవ, నేను నిజంగా రాముల వారిని పతిగా అనుసరిస్తే, రాముల వారు ఏకపత్నీవ్రతుడైతే హనుమంతుల వారి బాలంకు ఉన్న అగ్ని కాలకుండా ఉండుగాక అని ప్రార్థిస్తుంది. హనుమంతుల వారి బాలంకు ఉన్న అగ్ని చల్లగా మంచు ముద్దలాగా మారుతుంది. అదే అగ్ని రావణుడి లంకలో ఉన్న ఇళ్లను తగులబెడుతుంది. ఇది సీతాదేవి పాతివ్రత మహత్యము. సీతమ్మ గురించి దూషణలు చేస్తే ఆ అగ్ని చల్లారి ఉండక మన ఇంటిని కూడా చుట్టుకుంటుంది. జన్మజన్మలకు నిప్పు రగులుతూనే ఉంటుంది. అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన సీతాదేవి వస్తుంది. చివరకు భూమి నుండి వచ్చిన సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది. హనుమంతుల వారు సీతాదేవితో, అమ్మా, నా వీపుపై కూర్చో, నిన్ను రాముల వారి వద్దకు తీసుకువెళ్తాను అంటే సీతాదేవి ఒప్పుకోదు. అప్పుడు సీతాదేవి పరిస్థితులు బహు దుర్భరం. అటువంటి దుర్భర పరిస్థితుల్లో హనుమంతుల వారి మాటలను త్రోసిపుచ్చుతుంది. నేను రాముల వారిని తప్ప పరపురుషుణ్ణి తాకను అంటుంది. రావణుడు స్వయంగా స్త్రీల పట్ల తను చేసిన అకృత్యాలను యుద్ధకాండ 60 సర్గలో చెబుతాడు. స్త్రీలపై రావణుడు చేసిన బలాత్కారాలు చెప్తాడు. సీతాపహరణ సమయానికి రావణుడు చాలా పెద్ద వయసున్న వ్యక్తి. రావణుడి మంత్రులు సీతాదేవిని బలాత్కారం చేయమని సలహా ఇస్తే, అలా చేస్తే నాకు శాపం కలదు, శాపం వలన నేను మరణిస్తాను అని అంటాడు. రామాయణంలో అనేక మధురమైన మాటలున్నాయి. సీతమ్మ భూమాత. భూదేవికి చెట్లు పర్వతాలే వస్త్ర సంపద. అవి తొలగిస్తే మనుషులు మనుగడే ఉండదు. అంటే సీతమ్మ కూడా భూదేవి కుమార్తె. పొగరుతో అనరాని మాటలు అంటే పునరుద్ధరించలేని పతనానికి గురి అవుతారు. సీతమ్మ అయోనిజ, ద్రౌపదీదేవి అయోనిజ. మాతృగర్భం నుండి వచ్చి ఉండలేదు. ద్రౌపదీదేవి యజ్ఞగుండం నుంచి దృష్టద్యుమ్నుడితో సహా ఉద్భవిస్తుంది. పాండవ పత్ని మహాపతివ్రత. అరణ్యవాసంలో శ్రీకృష్ణుల వారు సత్యభామతో పాండవుల వద్దకు వచ్చి, సత్యభామ పాండవుల వద్దకు వచ్చినప్పుడు సత్యభామ ద్రౌపదీదేవితో భర్తను ఎలా లొంగ తీసుకోవాలి అని అడుగుతుంది. దానికి ద్రౌపదీదేవి భర్తను అనుసరించటమే అని చాలా పెద్ద సమాధానం చెబుతుంది. కర్ణుడి ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపదీదేవి చీర లాగినప్పుడు ద్రౌపదీదేవి గోవిందేతి దూరవాసిన్ అని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తుంది. దుశ్శాసనుడు చీర లాగగానే మరొక చీర ద్రౌపదీదేవికి కట్టబడి ఉంటుంది. ఇది ద్రౌపదీదేవి పాతివ్రత్య మహత్యము అని చెప్పారు. సీతమ్మ ద్రౌపదీదేవి పేర్లు తలుచుకుంటేనే ఇంట్లో మహిళలు
సుఖ శాంతి సంతోషాలతో ఉంటారు. అంత గొప్ప దేవతలు. కుమారులందరూ చనిపోయి రాజ్యం లభించినప్పుడు రాజ్యంలో ఉండకుండా పాండవులతో హిమాలయ హిమాలయాల వైపు వెళ్ళి ద్రౌపదీదేవి దేహత్యాగం చేస్తుంది. హిందూ బంధువులారా, ఒక్కసారి వారి గాథలను ఆలకించండి, ఆలోచించండి. మన హిందూ మతాన్ని కాపాడదాం. జై జై హింద్. హింద్.